నూనె వెచ్చని స్థితి అంటే రెండు కలిపి ఒకటిగా చేసింది. అటుపక్క దేవుడిని కలిపేస్తున్నారు, ఇటుపక్క లోకాన్ని కూడా కలిపేసి శుభ్రంగా మిక్స్ చేసేసుకుని, అటు కొంచెం భక్తి పైకి నటన, ఇటు కొంచెం లోకం, రెండు రుచులు మరిగేసి లూక్ ఫామ్ మిక్సింగ్. ఏం మిక్సింగ్లో తెలుసా? పైకి ప్రేమగా మాట్లాడతారు, లోపల ఎంత ద్వేషం పెట్టుకుంటారు. ప్రేమని ద్వేషాన్ని ఏం చేశారు ఇప్పుడు? మిక్సింగ్. దేవుడికి అసహ్యం అంట. అలాగా చర్చిలో నోటితో మిక్సింగ్. చర్చిలో దేవుడి పాటలు పాడేసి స్తుతించేసి యేసయ్యా నీ కోసమే బ్రతుకుతానయ్యా అంటారు. ఇంటి దగ్గర సినిమాలు, సినిమా పాటలు, సినిమా డైలాగులు, బూత్ మాట్లాడుకోవడం, మాటలు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడట్లేదా? ఏ నోటితో అయితే స్తుతిస్తున్నారో అదే నోటితో లోకానుసారమైన మాటలు మాట్లాడట్లేదా? మిక్సింగ్. అదే నునువెచ్చని స్థితి అంటే అదే. కళ్ళతో నునువెచ్చని స్థితి, కళ్ళతో మిక్స్ చేసేస్తున్నారు. దేవుడి వాక్యాన్ని చూసేస్తారు, సినిమాలు చూసేస్తారు అదే కళ్ళతో. మిక్సింగ్ అలవాటైపోయింది. బాగుంది మిక్సింగ్. చేతులతో మిక్సింగ్, కాళ్ళతో మిక్సింగ్. చర్చికి వచ్చేస్తారు అదే కాళ్ళతో, చర్చిలో చప్పట్లు కొట్టేస్తారు అదే చేతులతో, సినిమా హాల్కి వెళ్ళిపోతారు. చేయకూడని పనులు, చేయకూడని వెళ్ళకూడని స్థలాలకి వెళ్తూ మిక్సింగ్ చేసి దేవునికి అసహ్యంగా కనబడుతున్నారు. ఫోన్లో మిక్సింగ్లు ఉంటాయి కొన్ని. దేవుడి పాటల్లో ఒక ప్లేలిస్టు, సినిమా పాటలో ఇంకొక ప్లేలిస్ట్. మిక్సింగ్. నీ ఫోన్ ద్వారా కూడా మిక్సింగ్ అయిపోతుంది. భక్తి మిక్సింగ్, లోకము మిక్సింగ్, అన్ని మిక్సింగ్. దేవుడికి నచ్చని విషయం ఏంటంటే మిక్స్ చేయడమే. లోకాన్ని దేవుడిని మిక్స్ చేసి జీవించడం అంటే దేవునికి ఇష్టం ఉండదు. వాళ్ళు దేవుడు అసహించుకుంటున్నాడు. అసహించుకుని బాధపడుతూ బాధతో చెప్తున్నాడు, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండట్లేదేంటి, నాకు నిన్ను ఉమ్మే వేసేయాలన్న స్థితిలోకి అంత అలా వచ్చేస్తుంది. దేవుడికి మిక్సింగ్ అంటే అసహ్యం.